చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ గురించి. మనం అటామిక్ స్ట్రక్చర్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ వేర్ n is equal to 2 అని 3 అని ఇచ్చారు. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n is equal to 2. సో దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ అనేది చూద్దాం. ఫార్ములా దీనికి అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనర్జీ లెవెల్ అని అడిగాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకున్నాం మనం, ఎన్ వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఈ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది 2n² అని. దట్ ఈస్ ఇండికేట్ హియర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ సెల్ అనేది మనకి ఈ ఫార్ములా. దీని ప్రకారం మనకు n వాల్యూ ఇచ్చారు కదా, ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మనకి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ వారు ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు అంటే 3 కాకుండా ఏది ఇచ్చినా అంటే n ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇచ్చాడు అనుకోండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. అప్పుడు మనం సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. దట్ ఈస్ 2 ఇంటూ n టు ద పవర్ ఆఫ్ 2. అప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 4 16 కాబట్టి ఇలా మనకి 32 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇలా ఏ క్వశ్చన్ అడిగినా జనరల్గా బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది సింపుల్గా చేయొచ్చు. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏం చూడంటే విచ్ క్వాంటమ్ నెంబర్ డిటర్మైన్ ద ఆర్బిటాల్ షేప్ అన్నాడు. యాక్చువల్గా మనకి షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ డిటర్మైన్ చేసేది మనకు పర్టికులర్గా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, రైట్. అండ్ వీ హ్యావ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది. దీంట్లో పర్టికులర్గా మనకి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈస్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. సో ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, సో ఎస్ ఆర్బిటాల్ అని చెప్తాం. L ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, p ఆర్బిటాల్ అని చెప్తాం. అలాగే L ఈజ్ ఈక్వల్ టు 2 ఉందనుకోండి, d ఆర్బిటాల్ అని చెప్తాం. L ఈజ్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, f ఆర్బిటాల్ అవుతాం. వీటి యొక్క షేప్ కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. సో S ఈజ్ ఈక్వల్ టు ఎస్ వాల్యూ మనకు 0 వచ్చినప్పుడు ఇది స్పెరికల్ షేప్ ఉంటుంది. స్పెరికల్ షేప్, క్లియర్, స్పెరికల్ షేప్ కనిపిస్తుంది. అదే L ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఆర్బిటల్ వాల్యూ దీన్ని డంబల్ షేప్ అంటాం, డంబల్ షేప్ అంటాం. అదే L ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే డబుల్ డంబల్ DD అని పిలుస్తాం. మరి L ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు FR ఇది 4 ఫోల్డ్ ఆర్ ఫోల్డెడ్, వి హ్యావ్ హియర్ 4 ఫోల్డ్ అని కూడా అంటారు, ఆర్ ఫోల్డెడ్ జామెట్రీ ఉంటుంది దీనికి, రైట్. దట్ ఈస్ ద షేప్. ఇక్కడ ఉన్న ఆన్సర్లో మనకు B ఈజ్ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ L. ఓకే, దాన్ని అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా పిలుస్తాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ P సబ్ సెల్ అని అడిగాడు. సో ఇక్కడ మనకి సింపుల్, ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా సి దట్ ఈస్ 2l+1 అంటాం దీన్ని. 2l+1 అనే ఫార్ములా ఉంటుంది డైరెక్ట్. ఓకే, నెంబర్ ఆఫ్ సబ్ సెల్. ఇక్కడ L వాల్యూ ఇప్పుడు చెప్పాం కదా, L ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమన్నాం, ఎస్ ఆర్బిటాల్ అన్నాం కదా. అదే L ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఏమన్నా p ఆర్బిటాల్. ఈజ్ ఆస్కింగ్ అబౌట్ p సబ్ సెల్ గురించి అడిగాడు కాబట్టి p వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు L వాల్యూ ఎంత, 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 1+1 ఈజ్ ఈక్వల్ టు 2+1 ఈజ్ ఈక్వల్ టు 3. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఈస్ 3 సబ్ సెల్స్ ఉంటాయి, రైట్. అలా మనకి 3 సబ్ సెల్స్ని p ఆర్బిటాల్ ఎలా చూపిస్తామంటే px, py అండ్ pz. ఇలా మనకి 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ సబ్ ఎనర్జీ ఉంటున్నాయని చెప్తున్నాడు. ఇది ఉన్న క్వశ్చన్కి కావాల్సిన ఆన్సర్, క్లియర్. సో దట్ ఈస్ హియర్. నెక్స్ట్ వన్, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని ఇచ్చారు. ఇక్కడ మనకు డి బ్రోగ్లీ కాన్సెప్ట్ చూద్దాం. డి బ్రోగ్లీ కాన్సెప్ట్లో మనకి డి బ్రోగ్లీ ఈక్వేషన్ వస్తే కాన్సెప్ట్ తెలుస్తుంది. డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఏంటి, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ వి నో దిస్, lambda is equal to h by mv. This is de Broglie's equation. Wave lambda is equal to wavelength, h is equal to Planck's constant, that is m is equal to mass of electron, v is equal to velocity of electron. Sometimes we can take here mv is equal to p అని తీసుకుంటాం. mv అంటే mass and velocity.
మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ మొమెంటం. దాన్ని మనం పి అంటాం. పి అంటే మొమెంటం, మొమెంటం, రైట్? ఇలా మొమెంటం చేసుకుంటాం. సో ఈ మొమెంటం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయనప్పుడు ఏమవుతుంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి అవుతుంది కదా. ఇప్పుడు మనం అడిగింది ఏంటంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్నాడు. ఇక్కడ చూడు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మనకి ఇచ్చిన ఆప్షన్లో మాస్ ఓన్లీ అన్నాడు. మాస్ ఓన్లీ కాదు కదా, వెలాసిటీ కూడా ఉంది. కాబట్టి మాస్ ఓన్లీ అనేది ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్ మొమెంటం అన్నాడు. సో మొమెంటం ఓన్లీ అన్నట్టే కదా, నథింగ్ బట్. సో దిస్ ఈజ్ మాస్ అండ్ వెలాసిటీ నథింగ్ బట్ మొమెంటం కదా. వెరీ క్లోజ్ ఆన్సర్ ఏంటంటే సో లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. దట్ ఈస్ మొమెంటం. క్లియర్? సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ వన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ వన్. క్లియర్? నెక్స్ట్ వన్ is so that is electron spin quantum number can be అన్నాడు. సో your spin quantum number, actually we have here spin quantum number can be అన్నాడు. యాక్చువల్లీ మనకి ఇప్పుడే మనం రాసాము, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎన్ అంటాం, దట్ ఈస్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని ఎల్ అంటాం, అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ఎం అంటాం, స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ఎస్ అని పిలుస్తాం. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ కెన్ బి అన్నాడు. సో ఎన్ వాల్యూ మనకు తెలుసు 1, 2, 3 సో అని ఉంటాయి. ఎల్ వాల్యూ 0, 1, 2, 3 అలా ఉంటాయి కదా. ఎం వాల్యూ మనకి ఎస్ ఆర్పిటల్తో 0 ఉంటుంది, పి ఆర్పిటల్ అయితే -1 నుంచి 0, +1 వరకు ఇలా ఎస్ ఆర్పిటల్కి పి ఆర్పిటల్కి వాల్యూస్ ఉంటాయి. మరి ఎస్ ఆర్పిటల్కి ఏముంటాయి, స్పిన్కి ఏముంటాయి అంటే ప్లస్ ఆఫ్ అంటే క్లాక్ వైజ్, మైనస్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్, ఇలా మనకి 2 వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకు 2 వాల్యూస్ ఉన్నటువంటి స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఉన్న వాల్యూస్ ఏ ఉన్నాయంటే సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాంబినేషన్ ఆఫ్ క్రోమియం, రైట్? నేను ఇక్కడ చిన్నగా మీకు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా. అటామిక్ నెంబర్ 24 అయితే ఈ 24లో దీన్ని నేను ఇలా రాస్తున్నా, చూడండి జాగ్రత్తగా. 24ని ఇలా రాస్తున్నా. ఎలా అంటే 24ని 24 అని రాసిన, దీని మధ్యలో ఇలా ఒక వర్టికల్గా ఒక లైన్ తీసుకున్నా. ఇక్కడ నేను రాస్తున్నా అంటే లాజిక్ ఇది 4s అని రాస్తున్నా, ఇక్కడ నేను 3d రాస్తున్నా. యాక్చువల్లీ దీన్ని రివర్స్ చేసుకోండి. రివర్స్ అంటే 3d 4, 4s2 అవుతుంది, 4s2 అవుతుంది. సో ఇలా మనకి వచ్చినటువంటి దీన్ని అకార్డింగ్ టు క్రోమియం ప్రకారంగా మనం ఎలక్ట్రాన్ కాంబినేషన్ రాస్తాం. దీని ముందు ఆర్గాన్ రాయండి, రాసిన తర్వాత ఇది చూడండి. ఇక్కడ మనకి 4sలో 2 ఉంటే డీలో 4 ఉన్నాయి కదా, దాన్ని రివర్స్ రాసిన. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమైందంటే ఎస్ ఆర్పిటల్ నుంచి డి ఆర్పిటల్కి జంప్ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రానిక్ కాంబినేషన్ ఏమవుతుందంటే చెప్పండి, ఆర్గాన్ 18 అండ్ 3d 5, 4s1 అవుతుంది. ఇది అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం. ఎందుకు ఇలా 3d 5 అవుతుందంటే యాక్చువల్గా మనకు 3d 5లో 5 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా. దీంట్లో మనకి ఒకసారి చూస్తే సబ్ ఎనర్జీ లెవెల్లో 1, 2, 3, 4, 5 ఈ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు హాఫ్ ఫీల్డ్ అవుతుంది కదా. హాఫ్ ఫీల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ కదా, హాఫ్ ఫీల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్ టు ఇన్కంప్లీట్లీ ఫీల్డ్. దట్ ఈస్ 4 ఉన్నప్పటికంటే 5 ఉంటే మోర్ స్టేబుల్, కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ జంప్ అవుతుంది. ఇలా ఎలక్ట్రాన్ జంప్ కావడం వల్ల డి ఆర్పిటల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వై హియర్ దిస్ ఇస్ కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాంబినేషన్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు చూడండి ఆప్షన్ ఎక్కడుంది అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, దట్ ఈస్ ఓకే, హాఫ్ ఫీల్డ్ కాబట్టి. నెక్స్ట్ వన్, రేడియల్ నోడ్స్ ఇన్ 3p ఆర్పిటల్. రేడియల్ నోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రేడియల్ నోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతుంటాడు ఈ క్వశ్చన్. సో రేడియల్ నోడ్కి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇక్కడ మోస్ట్లీ రేడియల్ నోడ్స్ is equal to n minus l minus 1. ఇది ఫార్ములా ఫర్ రేడియల్ నోడ్స్. ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసి మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం కంప్లీట్ చేద్దాం. మనకి ఏం ఇచ్చాడు అంటే 3p ఆర్బిటాల్ అని ఇచ్చాడు. 3p ఆర్బిటాల్ అని ఇచ్చాడు కదా. 3p ఆర్బిటాల్ అంటే ఇక్కడ మనకి ఎల్ వాల్యూ తెలుసు కదా, ఇంతకుముందు చదివాం మనం. p ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 1, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు ఎల్ వాల్యూ 1 ఉంటే p ఆర్బిటాల్, రైట్? ఇలా సింపుల్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. ఏముంది అక్కడ, ఎన్ని తెలుసు, n ఈజ్ ఈక్వల్ టు 3 కదా.
ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్లో. అప్పుడు 3 మైనస్ 1 మైనస్ 1 ఇది మనకు రేడియల్ నోడ్స్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి? 3 minus 2 is equal to 1. So how many radial nodes are possible in orbital అంటే 1. So answer is 1 అన్నమాట. So option is B correct. Our answer is B is correct. Clear? Like this. Next question చూద్దాం. Which orbital has 0 angular nodes? ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా వచ్చేస్తుంది. Right? So is equal to azimuthal quantum number. అర్థమైందా? రేడియల్ నోడ్స్ ఏమో ఇప్పుడు రాశాం కదా మనం. రేడియల్ నోడ్స్ ఫార్ములా ఏంటి? n మైనస్ ఎల్ మైనస్ 1 అయితే అదే నీకు యాంగులర్ నోడ్స్ ఫార్ములా అంటే ఎల్ అజిముతల్ క్వాంటం నెంబర్కి ఈక్వల్. ఏం అడిగాడు అంటే 0 అడిగాడు. 0 అంటే ఇక్కడ మనం కంపేర్ చేయాలి ఇచ్చిన ఆప్షన్స్లో. ఏ ఆప్షన్స్ ఇచ్చాడు? ఒకటి 2p, ఒకటి 3d అండ్ 2s, 4f ఇలా మనకి ఇచ్చాడు కదా. వీటన్నిటి మనం కంపేర్ చేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ p ఆర్బిటల్ ఉంది కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత 1. d ఆర్బిటల్ ఉంది కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత 2. s ఆర్బిటల్ ఉంది కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత 0. f ఆర్బిటల్ ఉంది కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత 3. చెప్పండి ఇప్పుడు ఏ ఎల్ వాల్యూ 1కి ఈక్వల్ అని అడుగుతున్నాడు. అంతే అడిగి 0కి అడిగాడు. 0కి ఈక్వల్ ఏది ఉంది అని అడిగాడు. సో 0 అంటే ఎల్ వాల్యూ ఇక్కడ 0 ఉన్నది ఆప్షన్ ఎన్ని ఉన్నాయి అంటే ఒకటే ఉంది, అది 2s ఆర్బిటల్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏ ఎస్ ఆర్బిటల్ అయినా సరే 2s 1s 3s ఎనీ ఎస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తే దాంట్లో ఉన్న యాంగులర్ నోడ్స్ ఏఎన్ యాంగులర్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది కాన్సెప్ట్. సో డోంట్ ఫర్గెట్ దిస్. ఇలా మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ ఇస్ సి అనేది కరెక్ట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్రాస్ ద పీరియడ్ అటామిక్ రేడియస్ జనరల్లీ పీరియాడిక్ ప్రాపర్టీ ఇచ్చాడు. ఇక్కడ పీరియాడిక్ ప్రాపర్టీ ఏమి ఇచ్చాడంటే ఎస్ జనరల్లీ పీరియడ్లో ఏమవుతుంది అంటే మనం దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఎస్ దిస్ ఈస్ అవర్ క్వశ్చన్. ఏమవుతుంది పీరియడ్ ఏమవుతుంది ఒకసారి చూద్దామా. నేను దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఆయన అడిగింది అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అటామిక్ రేడియస్ ఫస్ట్ గ్రూప్లో ఏమవుతుందో చూస్తే పీరియడ్లో ఏమవుతుందో తెలుస్తుంది. గ్రూప్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం ఇలా మనం ఒక గ్రూప్ తీసుకుందాం. రైట్. దీని అటామిక్ నెంబర్ 3, దీని అటామిక్ నెంబర్ 11, దీని అటామిక్ నెంబర్ 19 ఇలా మనం తీసుకుందాం. యాక్చువల్ మనకి డౌన్ ది గ్రూప్ అటామిక్ సైజెస్ అనేది విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ అటామిక్ నెంబర్తో పాటు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. కాబట్టి దీని అటామిక్ సైజ్ అనేది డౌన్ ది గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? అదే నీకు పీరియడ్లో చూస్తే పీరియడ్లో ఏమవుతుంది చూద్దాం. ఇది గ్రూప్ కదా, ఇది పీరియడ్. పీరియడ్లో ఏమవుతుంది చూద్దామా. చూడండి, పీరియడ్లో మనకి లిథియం నుంచి తీసుకుంటే లిథియం, బెరీలియం, బోరాన్ ఇలా మనకి కార్బన్ ఇలా తీసుకున్నాం. అటామిక్ నెంబర్స్ వస్తే 3, 4, 5, 6 సో అని రాసేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు అటామిక్ రేడియస్ అనేది పీరియడ్లో ఏమవుతుంది అంటే ఆయన డిక్రీజెస్ అని అడిగారు. డిక్రీజెస్ అని ఆయన ఆన్సర్ ఇచ్చాడు. మనం చూద్దాం అవుతుందా కానీ. జనరల్ ఇక్కడ ఏమైంది డౌన్ ది గ్రూప్ ఇంక్రీజ్ అయింది. బట్ పీరియడ్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 2s2, ఇది 2p1, ఇది 2p2 ఇలా సో అని పెరుగుకుంటూ వెళ్తుంది. అయితే ఇక్కడ మనకు లాజిక్ ఏంటంటే చూడండి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1s2, 2s1 తీసుకుంటాం. అంటే ప్రిన్సిపల్ క్వాంటం బ్యాలెన్స్ ఎంత 1 దట్ ఈస్ 2s. ఇక్కడ ఏమొస్తుంది 3s, ఇక్కడ ఏమొస్తుంది 4s. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ సబ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ చూడండి అన్నిట్లో కూడా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సేమ్ ఉంది కదా. ఏముంది 2నే ఉంది. సో ఇక్కడ అన్నిట్లో కూడా వ్యాలెన్సీలో 2నే ఉంది కదా, ఇలా 2నే ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ అటామిక్ సైజ్ మాత్రం సేమ్ ఉంది, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సేమ్ ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే అటామిక్ సైజ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడనేమో ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. దీని ప్రకారంగా ఇచ్చిన క్వశ్చన్ చూస్తే
అక్రాస్ ద పీరియడ్ అటామిక్ రేడియస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ బికాస్ అన్నాడు. సో ఇక్కడ చూడండి ఆప్షన్లో మనకు కరెక్ట్గా ఆన్సర్ ఏముందంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్ అనేది ఆన్సర్ కరెక్ట్. సో బి ఈజ్ కరెక్ట్. సో ఓకే, బి ఈజ్ కరెక్ట్. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఓకే. ఇప్పుడు ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతూ పోతాయో దాని ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అంటారు. ఓకే, సో ఇయర్ 3, 4, 5, 6 లైక్ దిస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్. బట్ అటామిక్ సైజ్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ మాత్రం సేమ్ సెల్లో ఎలక్ట్రాన్స్ ఎంట్రీ అవుతున్నాయి. దట్ ఈస్ ద రీజన్. సో ఇది డిక్రీజ్ అవుతుంది. కామన్ సెన్స్ మీకు ఒక లాజికల్గా చెప్తాను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది లాజికే. ఇది ఒక ప్లస్ సింబల్. దీన్ని మనం గ్రూప్ అనుకుంటే ఏదైనా ఒక ప్రాపర్టీ గ్రూప్లో ఇంక్రీజ్ అయితే పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇది ప్లస్ సింబల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. పీరియడ్ ప్రాపర్టీ ఆపోజిట్ టు గ్రూప్ ప్రాపర్టీ అనేది మన కాన్సెప్ట్. క్లియర్? సో డోంట్ ఫర్గెట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ విల్ సి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడంటే ఒకసారి చూడండి ఏం ఇచ్చాడు. ఎస్, క్వశ్చన్ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ కన్సర్న్ అన్సర్టనిటీ ఇన్ అని అడిగాడు. అసలు దేంట్లో అన్సర్టనిటీ ఉంటుందని చెప్తుంది హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ అంటే మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ అనేది జనరల్గా మనకి రెండిట్లో అన్సర్టనిటీ ఉందని చెప్తుంది. దేంట్లో చూద్దామా? అసలు ఫార్ములా ఏంటి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అనేది హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్ అన్నమాట. దీని ప్రకారం డెల్టా ఎక్స్ అంటే పొజిషన్ ఇన్ అన్సర్టనిటీ. పొజిషన్ ఇన్ అన్సర్టనిటీ. అంటాడు. అదేవిధంగా డెల్టా పి అంటే మూమెంటంలో అన్సర్టనిటీ ఉంది అని చెప్తున్నాడు. రైట్, సేమ్ థింగ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంది చూడండి. ఆప్షన్ 1లో పొజిషన్ అండ్ మూమెంటం రెండింటిలో కూడా అన్సర్టనిటీ ఉందని చెప్తున్నాను. కానీ ఇంత సింపుల్. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 600 నానోమీటర్ ఆఫ్ రేడియేషన్ ఈస్ అప్రాక్సిమేట్లీ న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ అనేది ఫార్ములా. ఓకేనా? సో ఇన్ దిస్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఫ్రీక్వెన్సీ, ఈజ్ గివెన్ అబౌట్ వేవ్ లెంత్ ఇచ్చాడు. వేవ్ లెంత్ ఎలా ఇచ్చాడు అంటే నానోమీటర్లో ఇచ్చాడు. 600 నానోమీటర్లో ఇచ్చాడు. రైట్. ఇప్పుడు నానోమీటర్లో మనం ఏం చేయాలంటే ఏదైతే మనం వాల్యూ తీసుకుంటున్నామో అంటే వెలాసిటీ వాల్యూ దేంట్లో తీసుకుంటామో ఆ వాల్యూ ప్రకారం మనం మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ నువ్వు మీటర్లో తీసుకున్నావు అనుకో, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ తీసుకున్నావు. అనుకో, అప్పుడు ఈ ల్యాండా కూడా మీటర్లో కన్వర్ట్ చేయాలి. మీటర్ అంటే యాక్చువల్లీ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్ అవుతుంది. ఎంత? 10⁻⁻9 మీటర్స్ అవుతుంది. రైట్. సో ఇలా మనం ఈ డిఫరెన్షియేషన్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, సి ఎంత? 3 × 10⁸ తీసుకున్నారు, మీటర్స్ పర్ సెకండ్లో తీసుకున్నాం. అప్పుడు ల్యాండా కూడా ఇంతే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది అంటే 6 × 10², దీన్ని ఇలా రాశాను, ఇంటూ 10⁻⁻9. ఓకేనా? మీటర్లకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, 6 10⁻⁻9 2 తీసేస్తే 10⁻⁻7 వస్తుంది కదా. అది సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ, చేయండి మరి. అప్పుడు ఏమొస్తుంది? 6 × 10⁻⁻7 వస్తుంది. ఇక్కడ ఇది పైకి తీసుకెళ్దాం, ఎందుకంటే పైన ఆల్రెడీ 10⁸ ఉంది. బేసిస్ ఆర్ సేమ్. రైట్, బేసిస్ ఆర్ సేమ్ కాబట్టి మనం దాన్ని పైకి తీసుకెళ్దామా? రైట్, తీసుకెళ్ళండి. మరి అప్పుడు ఏమవుతుంది? ఇది ముందు ఇది కట్ చేయండి. 3 1 జా 3 2 జా. ఎస్, వాట్ విల్ గెట్? ఏమొస్తుంది ఒకసారి చూడండి, కొంచెం స్పేస్ ఇస్తుంది దీనికి. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 × 10⁸ ఉంది. ఇది పైకి తీసుకెళ్తే 10⁻7 అవుతుంది. అప్పుడు నీకు 0.5, 1/2ని 0.5 రాస్తున్నాను, ఇంటూ 10⁸. రైట్, 10⁸. అండ్ ఇది 10⁻7. ఇక్కడ బేసిస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్ కదా. దీన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. అప్పుడు నీకు దీన్ని కూడా పాయింట్ తీసేసుకుంటే 5/10 చూడండి, ఇంటూ 10⁸ ఇంటూ 10⁻7.
ఇప్పుడు దీన్ని E10 ఉంది కదా, E10 మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఒకటి క్యాన్సిల్ చేసుకోండి, అప్పుడు 7 మిగులుతుంది. అప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 5 ఇంటూ 10⁻7 ఇంటూ 10⁻7 వచ్చింది. అంటే ఫైనల్గా నీకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 5 ఇంటూ 10⁻14 పర్ సెకండ్. పర్ సెకండ్ని మనం హెర్ట్జ్ అని కూడా రాసుకోవచ్చు, బికాస్ 1 హెర్ట్జ్ హెచ్జెడ్ ఈక్వల్ టు పర్ సెకండ్ అనమాట, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకు ఫైనల్గా చెప్పండి. ఆన్సర్ ఏంటంటే 5 ఇంటూ 10⁻14 హెర్ట్జ్. ఇది మనకున్న ఆన్సర్. మరి ఈ ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఎస్, ఆప్షన్, రెండు ఆప్షన్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి. 5 ఇంటూ 10⁻14 ఉంది, 5 ఇంటూ 10⁻11 కూడా ఇచ్చాడు. ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటాడు, రైట్. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చూసుకోండి. సో మన ఆన్సర్ ఇస్ ఏ. ఏ ఈస్ కరెక్ట్. క్లియర్? సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 11. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద ఐసో ఎలక్ట్రానిక్. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ముందుకెళ్దాం. ఐసో అంటే యాక్చువల్గా ఐసో అనే వర్డ్ కెమిస్ట్రీలో జనరల్గా వస్తుంది. ఇది సేమ్ అని అర్థం. ఐసో అంటేనే సేమ్ అని అర్థం కదా. ఐసో అంటే ఏంటి? సేమ్ అని అర్థం. ఇప్పుడు మనం దీంట్లో ఏది ఐసో ఎలక్ట్రాన్కి ఉంది? దేనికి ఒకటి ఇచ్చింది? నియాన్కి. నియాన్ అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇలా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నది ఏది అని అడుగుతున్నాం. సో ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్న అయాన్ ఏంటో చూడాలంటే ఫస్ట్ మనం వీటన్నిటిని రాసుకుందాం ఆర్డర్లో. Na ప్లస్, అటామిక్ నెంబర్ ఆఫ్ Na ఇస్ 11. ప్లస్ అంటే కెమిస్ట్రీలో మైనస్, ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. సో 11 నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుంది? 10 ఎలక్ట్రాన్స్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసింది. అయినా కూడా మిగతా మనం టెస్ట్ చేద్దాం. ఇంకేమి ఇచ్చాడంటే Na అని ఇచ్చాడు. Na అంటే 11. 11 అంటే 11 ఎలక్ట్రాన్స్. ఇక్కడ మైనస్ ఏం లేదు కాబట్టి ఇది ఆన్సర్. అదేవిధంగా ఇంకొకటి ఇచ్చాడు Mg+2. ఇది కూడా చూద్దామా. Mg+2 అంటే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 2 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 12 ఉంటాయి. కానీ 12 నుంచి ఎన్ని తీసేయమంటున్నాడు? 2 ఎలక్ట్రాన్ తీసేయమంటాడు. ఓకేనా. 2 ఎలక్ట్రాన్ తీసేస్తే 10 వస్తాయి. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్లో Mg లేదు, Mg+2 లేదు, Mg ఉంది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 12 ఉంటే ఇలా ఉండేది, 2+ ఉంటాయి, కానీ లేదు. అదేవిధంగా O ఇచ్చాడు. O అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని మీద ప్లస్ లేదు, మైనస్ లేదు, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏది ఐసో ఎలక్ట్రానిక్ ఉంది అంటే సోడియం ప్లస్. ఇలా మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ వన్ సార్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ డి సబ్సెల్ అడిగాడు. సో డి సబ్సెల్కి ఎల్ వాల్యూ ఏంటి? ఎస్ ఆర్బిటల్ అని చెప్తాం కదా. అది ఎల్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే డి ఆర్బిటల్ అని చెప్పాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటల్. ఆయన అడిగింది డి ఆర్బిటల్ గురించి కదా. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సో అది సింపుల్గా ఆన్సర్. క్లియర్? సో ఇక్కడ 2 ఉన్న ఆప్షన్ ఏంటి అంటే సి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ డి సబ్సెల్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అడిగారు కాబట్టి మన నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్కి ఆన్సర్ ఇది. సో ఎల్ అంటే ఎంత? ఇప్పుడు అయిపోయాం కదా. డికి ఎల్ వాల్యూ, ఎల్ ఎంత? 2 కదా, ప్లస్ 1. 2 2 జా 4 ప్లస్ 1, రైట్. నేను రివర్స్ రాశాను, రైట్. దిస్ ఇస్ ఆన్సర్. బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ అబో ప్రిన్సిపల్ సేస్ ఎలక్ట్రాన్ ఫిల్ అని చెప్తున్నాడు. అబో ప్రిన్సిపల్లోనే చిన్న లాజిక్ ఉంటుంది, అది మనం ముందు ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం, రైట్. అబ్బో అంటే AUFBAUను అబ్బో అంటారు. దీంట్లో నాకు చిన్న లాజిక్ ఉంది, అది చెప్తున్నా. ఏం లాజిక్ అంటే ఏ తర్వాత బి ఉంది, అబ్బో అంటే అబ్బో సూపర్ ఉంది కదా అన్నట్టు. అంటే ఏ తర్వాత బి కాబట్టి ఏనేమో లీస్ట్, బినేమో మోర్ అని అర్థం. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ లీస్ట్ ఎనర్జీలో ఎంట్రీ అయితే ఫాలోడ్ బై హైయర్ ఎనర్జీ అనేది ఈయన పేరులోనే ఒక ఐడియా, ఒక లాజిక్ ఉందన్నమాట. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎక్కడ ఎంట్రీ కావాలి అంటే లీస్ట్ ఎనర్జీ. సో ఇది ఎలా ఉంటాయంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫస్ట్ 1s ఫాలోడ్ బై 2s ఫాలోడ్ బై 2p, ఇలా ఎనర్జీ ఆర్డర్స్ ఉంటాయి చెప్తున్నాను అనమాట. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఫాలోడ్, రైట్. ఈ ఎనర్జీని ఫాలో అవుతాయి ఇంక్రీజింగ్ ఆర్డర్. ఫస్ట్ లోయెస్ట్ ఎనర్జీ ఫాలోడ్ బై హైయెస్ట్ ఎనర్జీ, ఇలా ఫాలో అవుతున్నాయి అంటున్నాడు. అది అబో ప్రిన్సిపల్. అక్కడ ఎక్కడ ఉంది ఆన్సర్ అంటే చూడండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది మనకి
ఆప్షన్ బిలో ఉంది. లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ కాబట్టి లోవర్ ఎనర్జీ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ పీరియాడిక్ ప్రాపర్టీ మీద అడిగాడు. ఇది కూడా ఇంపార్టెంటే. మనకి థర్డ్ ఏ గ్రూప్ నుంచి 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వరకు ఇది ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే బోరాన్ నుంచి స్టార్ట్ చేస్తాము. బోరాన్, ఓకే, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వరకు తీసుకుందాం. 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ నుంచి ఎలక్ట్రోనెగటివిటీ ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది చెప్తున్నాను. యాక్చువల్లీ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ 4, హైయెస్ట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఓకే, లాజిక్ ఏంటంటే ఎఫ్ అంటే 4, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీని తర్వాత ఉన్న ఆక్సిజన్కి 3.5, దీని తర్వాత ఉన్న నైట్రోజన్కి 3, వెరీ క్లోజ్. దీని తర్వాత ఉన్న కార్బన్కి 2.1 అలా వస్తుంది. దీని తర్వాత ఉన్న దానికి 2, ఇలా. అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ కావు, జస్ట్ నేను అండర్స్టాండింగ్ కోసం రాస్తాను. ఫ్లోరిన్ మాత్రం, ఆక్సిజన్ మాత్రం ఎగ్జాక్ట్ వాల్యూ. ఇప్పుడు చెప్పండి, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఏంటి అంటే ఫ్లోరిన్. సో యువర్ ఆప్షన్లో ఫ్లోరిన్ ఉంటుంది. సి ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఓకే, దట్ ఈస్ హియర్. ఓకే స్టూడెంట్, సో ఇవి ఈరోజు మనం చూసుకున్న క్వశ్చన్స్. రిమైనింగ్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇంతవరకు అయితే ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ మనకు హాఫ్ అన్ అవర్ అయింది. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా, లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.